బేల మండలం డొప్టాల గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఎటు చూసినా ఏ వీధికెళ్లినా రోడ్లపై మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇంటి బయట కాలు పెట్టాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. రామ్నగర్ కాలనీలో కాలువ నిర్మాణం లేక మురుగునీరు దిగువకు వెళ్లకపోవడంతో దోమలకు ఆవాసంగా మారిపోతుందంటున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటివి వ్యాపిస్తుంటే పరిసరాల అపరిశుభ్రతతో రోగాలు ప్రబలే అవకాశం ఉందంటున్నారు. పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం లేదని, సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వారు మోకాలు మంటి నీళ్లుంటాయి, రోడ్డు పొన్న నడరాదు, పిల్లగాండ్లు తిరుగుతలు, పాములు, తేళ్లు, రాతందుకు భయం పడుతున్నది. రాత్రి పొద్దు ఆనలు పడితే నడరాకలేదు. మాకు ఈ బోర్లు పట్టించుకుంటలేరు. ఈ వాడకట్టుకు బోర్లు వచ్చినా కానీ మేమేం చేయమంటామని అంటున్నారు. మరి రోడ్డు బోల్సు చేస్తలు, మరి వచ్చి చూడుంటే మేమేం చేయమంటాం అంటలు. ఇప్పుడు ఓట్లు వచ్చినప్పుడు అందరు చేస్తాం, మేం చేస్తాం అంటలు. ఓట్లు అయిపోయినప్పుడు మరి ఏం పట్టించుకోవాలి మమ్మల్ని. మరి నీళ్ళు మా ఇళ్ళ దాకా వచ్చేటట్టున్నాయి. మరి ఓళ్ళు వచ్చి చూస్తలేరు. ఓళ్ళు దోమలు, ఈగలు తెల్లందాక నిద్రలు పడతలేవు. మరి జ్వరాలు వస్తున్నాయి అందరికి దోమలతోటి. వచ్చి చూస్తలు పోతలు, మళ్ళీ రాళ్ళు మళ్ళీ చెప్పతందుకు మరి పట్టించుకుంటలేరు. చిన్నగండ్లు ఉన్నలు నీళ్ళల్లో ఆడుకుంటారు. మోకాళ్ళ మంటి నీళ్లు ఉన్నాయి, రారాకలేదు, పోరాకలేదు. రోడ్కి వెళ్దామంటే భయం పడుతున్నది. गांव में रामनगर की कॉलोनी की क्या हालत है, क्या नहीं है, हमारे को मालूम हो जा रहा है। क्यों बोलते कौन सा कुछ काम गिराना, हम रात में बेरात में कहीं जाएंगे बोले ना, तो बड़े बड़े सांपा के बच्चे रहे, सांपा रहे, इसलिए हमारे को कहीं जाना भी हो रहा नहीं। इसलिए इस पर ध्यान देकर कुछ ना कुछ करने की कोशिश कीजिए। नहीं, ये हमारे गांव में का एक धोबी हजाम गंगाराम बोल के, उसके शुगर के बारे में उंगलियां पूरे कटे हुए गए, तो उसको भी चले, वो पानी में से चलना मुश्किल हो जा रही, तो उन्हें बेचारा घर में गिर पड़ा है। आदिलाबाद रूरल